హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ. ఈరోజు వీడియోలో మనం ఐబీ ఏసీఐఓకి సంబంధించి అలాగే ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్, ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకు 2 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ వచ్చాయి. సో చాలామంది ఐబీ ఏసీఐఓ అండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ రెండు సేమ్ అనుకుంటున్నారు. రెండు కాదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఏంటి అంటే ఈ యొక్క ఏసీఐఓకి ఈ రోజే అంటే 10th ఆగస్టే లాస్ట్ డేట్. ఎవరైతే అప్లై చేయలేదో ఇంకా దీనికి అప్లై చేసుకోండి. ఈరోజు ఈవినింగ్ లోపు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ యొక్క ఏసీఐఓ అండ్ సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, క్వాలిఫికేషన్స్, శాలరీ, ఏజ్ క్రైటీరియా ఎలా ఉండాలి, లాస్ట్ డేట్ టు అప్లై అండ్ స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది సైమల్టేనియస్గా ఇవి రెండింటికి ప్రిపేర్ అవ్వడానికి ఎంతవరకు సిలబస్ సేమ్ అనేది కూడా ఈరోజు మనం చూద్దాం. సో కమింగ్ టు ది ఐబీఏసీఐఓ. ఐబీఏసీఐఓ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనమాట. ఎస్సీ అంటే సెక్యూరిటీ అసిస్టెంట్. వీళ్ళనే మనం ఎగ్జిక్యూటివ్ అని కూడా పిలవచ్చు అనమాట. సో ఇవి రెండు డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేది ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మనకి రిలీజ్ అయ్యాయి. కమింగ్ టు ద వేకెన్సీస్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఏసీఐఓలో 3717 ఉన్నాయి. సెక్యూరిటీ అసిస్టెంట్లో 4987 వేకెన్సీస్ ఉన్నాయి. మరి శాలరీ ఎలా ఉంటుంది అంటే అప్రాక్సిమేట్గా అండి, ఇది అప్రాక్సిమేట్ వాల్యూస్. ఏసీఐఓకి 90,000 ఉంటుంది, సెక్యూరిటీ అసిస్టెంట్కి అందులో హాఫ్ అనమాట 45,000 వరకు అప్రాక్సిమేట్గా శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి కమింగ్ టు ది క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అంటే ఏసీఐఓకి అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి గ్రాడ్యుయేషన్, ఇది ఎనీ డిగ్రీ ఉండొచ్చు. అంటే 3 ఇయర్స్ డిగ్రీ ఉండాలా, 4 ఇయర్స్ డిగ్రీ, బీటెక్ చేసాము ఇలా ఏమీ లేదు. ఏదైనా సరే ఒక డిగ్రీ ఉంటే మీరు ఏసీఐఓకి ఎలిజిబుల్. కమింగ్ టు సెక్యూరిటీ అసిస్టెంట్ వచ్చేసి మ్యాట్రికులేషన్ చేసి ఉండాలి. అంటే 10th ఆర్ ఎస్ఎస్సి అంటాం కదా. సో ఈ యొక్క 10th కానీ ఎస్ఎస్సి కానీ మీరు క్వాలిఫై అయి ఉంటే, పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. మీరు సెక్యూరిటీ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. మరి కమింగ్ టు ది లొకేషన్, ఎక్కడెక్కడ ఈ యొక్క జాబ్ పోస్టింగ్స్ అనేది ఇస్తారు అని చూస్తే ఏసీఐఓకి ఆల్ ఓవర్ ఇండియాలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి కమింగ్ టు సెక్యూరిటీ అసిస్టెంట్ వచ్చేసి స్టేట్ డొమిసైల్, మీరు ఏదైతే స్టేట్లో అప్లై చేసుకుంటారో ఆ యొక్క స్టేట్లో మాత్రమే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ కూడా మనకి టైర్ 2 ఏదైతే ఉందో ఈ యొక్క టైర్ 2 అనేది మీ యొక్క స్టేట్ డొమిసైల్కి సంబంధించి ఆ యొక్క స్టేట్ లాంగ్వేజ్ మీదనే టైర్ 2 ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. అండ్ కమింగ్ టు ది ఏజ్ క్రైటీరియా, ఎన్ని ఇయర్స్ ఉండాలి అంటే 18 to 27 ఇయర్స్ ఏసీఐఓకి ఉండాలి. 18 to 27 ఇయర్సే సెక్యూరిటీ అసిస్టెంట్కి కూడా ఇస్తారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట. లైక్ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనుకోండి మీకు 5 ఇయర్స్ అనేది ఇస్తారు. లేదు ఓబీసీ క్యాండిడేట్స్ అనుకోండి మీకు 3 ఇయర్స్ ఇస్తారు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనుకుంటే మీకు 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 27 ఇయర్స్ అనుకోండి, 27 కంప్లీట్ అయిపోయి మీరు ఎస్సీ ఎస్టీ అనుకుంటే +5 యాడ్ చేసుకోండి, ఓబీసీ అనుకుంటే +3 యాడ్ చేసుకోండి, పీడబ్ల్యూ అంటే +10 యాడ్ చేసుకొని ఈ యొక్క ఏజ్ క్రైటీరియా వరకు మీరు ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చు. మరి కమింగ్ టు ద లాస్ట్ డేట్, ఇది ఇంపార్టెంట్. ఏసీఐఓకి ఈ రోజే లాస్ట్ డేట్ అండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ టు అప్లై. ఈవినింగ్ లోపు అప్లై చేసుకోండి, బికాస్ అగైన్ సర్వర్ బిజీ, ఇది అది ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు సెక్యూరిటీ అసిస్టెంట్ 17th ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్ అనమాట, రైట్. అండ్ కమింగ్ టు ది ఎగ్జామినేషన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సిలబస్ ఎలా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఇవి రెండు ఎగ్జామ్స్కి మనం ఏమని చెప్పొచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ది సిలబస్ సేమ్ అనమాట. సో టైర్ 2 చేంజ్ అవుతుంది, టైర్ 1లో కూడా మొత్తం సేమ్, ఓన్లీ ఒకే ఒక టాపిక్ అనేది మనకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో నేను రైట్ సైడ్లో మీకు సెక్యూరిటీ అసిస్టెంట్ యొక్క సిలబస్ అనేది ఇచ్చాను. అండ్ కమింగ్ టు లెఫ్ట్ సైడ్లో ఏసీఐఓ యొక్క సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కంపారిజన్కి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఎవరైతే ఈ యొక్క టైర్ 1 ఏసీఐఓ రాస్తారో మీకు 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100 ఎంసీక్యూస్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. సో 100 మార్క్స్ అనమాట. 1 hour అనేది టైం ఇవ్వడం జరుగుతుంది, రైట్. అండ్ దెన్ కమింగ్ టు ద సిలబస్. అండ్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి వెయిటేజ్తో ప్రాబ్లం ఉండదు. జనరల్గా మనం ఇంకేమైనా సబ్జెక్ట్స్ చదువుకున్నాం, ఇంకేమైనా ఎగ్జామ్స్ రాస్తున్నాము అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకు క్లారిటీ ఉండదు. బట్ కమింగ్ టు ఐబీ అలా కాదు. ఒక టాపిక్ ఇచ్చాడు అంటే ఆ టాపిక్ నుంచి 20 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి అనమాట. మీరు ఈ యొక్క టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మీరు ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకున్నారు, వాడు ఇచ్చిన సిలబస్ అంతా అనుకుంటే డెఫినెట్గా 20 క్వశ్చన్స్ వస్తాయి. 20కి 20 మీరు అటెంప్ట్ చేస్తారు అని నేను చెప్పలేను. సో 15 to 18 క్వశ్చన్స్ అనేది మీరు డెఫినెట్గా సిలబస్ కంప్లీట్ చేసుకుంటే అటెంప్ట్ చేయొచ్చు. కమింగ్ టు కరెంట్ అఫైర్స్, మీరు కరెంట్ అఫైర్స్ అనేది కష్టమే, నేను యాక్సెప్ట్ చేస్తాను. అండ్ కమింగ్ టు న్యూమరికల్ యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు. రీజనింగ్లో మీరు 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. న్యూమరికల్ యాప్టిట్యూడ్లో మీరు 18 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి డెఫినెట్గా మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి
వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు, మన వెయిటేజ్ కూడా ఎంత ఉంటుంది అనేది మనకు ముందే తెలిసిపోతుంది అనమాట ఈ ఎగ్జామ్స్లో. సో కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ 20 క్వశ్చన్స్, న్యూమరికల్ యాప్ట్యూడ్ 20 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తారు. ఎవ్రీ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది అండ్ నెగిటివ్ వచ్చేసి 0.25 మార్క్స్ అనేది ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ఎస్ఏలో కూడా టైర్ 1 సేమ్ ఉంటుంది. చూడండి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 100 మార్క్స్ ఉంటుంది. 1 అవర్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. మరి కమింగ్ టు సిలబస్ సేమ్ ఉంటుంది, ఇది ఒక్కటే చేంజ్ అవుతుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అని ఇచ్చాడు మనకి ఏసీఐఓలో. కమింగ్ టు ఎస్ఏ మాత్రం జనరల్ అవేర్నెస్ వస్తుంది. ఇది మాత్రమే డిఫరెన్స్, మిగతావన్నీ సేమ్. యాప్ట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్ అనమాట. సో వీటి నుంచి 80 క్వశ్చన్స్, వీటి నుంచి 20 క్వశ్చన్స్. ఈ 20 క్వశ్చన్స్ మాత్రమే రెండింటికి చేంజ్ అవుతాయి. కాబట్టి నేను అందుకే చెప్తున్నాను, సైమల్టేనియస్గా ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎస్ఏకి అప్లై చేసి ఏసీఐఓకి మీరు ఎలిజిబుల్ అంటే మీరు ఎస్ఏకి కూడా ఎలిజిబుల్ కాబట్టి ఎస్ఏకి కూడా అప్లై చేయండి. 2 ఎగ్జామ్స్ రాయండి, 2 మంచి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ జాబ్స్ కాబట్టి 2 సైమల్టేనియస్గా ప్రిపేర్ అయ్యి రెండింటికి అటెంప్ట్ ఇవ్వండి, రైట్. అండ్ దెన్ నెగిటివ్ మార్క్స్ కూడా సేమ్ అనమాట. 1/4 అంటే -0.25 మార్క్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. మరి కమింగ్ టు టైర్ 2 ఏసీఐఓ ఏముంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. దీనికి కూడా 1 అవర్ టైం అనేది ఇస్తారు. మరి ఈ 50 మార్క్స్లో మనకి సిలబస్ అనేది రెండింటికి చేంజ్ అవుతుంది. ఏమి ఇస్తాడు అంటే ఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది 20 మార్క్స్కి. సో ఈ ఎస్ఏ మనకి ఎలాగైతే యూపీఎస్సీలో కావచ్చు, గ్రూప్ 1లో కావచ్చు ఎస్ఏ రైటింగ్ ఉంటుంది కదా, అలా ఒక టాపిక్ ఇచ్చేసి మీకు ఎస్ఏ రాయాల్సి ఉంటుంది 20 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 10 మార్క్స్కి ఇస్తాడు. అలాగే 2 టాపిక్స్ ఇస్తాడు అనమాట. మనం బర్నింగ్ ఇష్యూస్ అని చెప్పి కరెంట్ అఫైర్స్లో చూస్తూ ఉంటాం కదా, అలా బర్నింగ్ ఇష్యూస్ కావచ్చు, సోషియో పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, ఏవైతే ప్రజెంట్ హ్యాపెనింగ్లో ఉన్నాయో, గ్లోబల్ హ్యాపెనింగ్స్ కావచ్చు, నేషనల్ హ్యాపెనింగ్స్ కావచ్చు, వీటి నుంచి ఒక 2 లాంగ్ ఆన్సర్స్ రాయమని ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్కి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. సో 20 + 20 + 10 అనమాట. టోటల్ 50 మార్క్స్కి 1 అవర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మరి కమింగ్ టు సెక్యూరిటీ అసిస్టెంట్లో టైర్ 2 ఎలా ఉంటుంది అంటే ఇది కూడా రిటర్న్ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్లో ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం నేను ఇందాక చెప్పాను కదా మీకు, స్టేట్ డొమిసైల్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టేట్కి లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, సో ఈ యొక్క లోకల్ లాంగ్వేజ్లో మీరు ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వాడు ఒక ప్యాసేజ్ ఇచ్చాడు అంటే ఆ ప్యాసేజ్ని 500 వర్డ్స్ లిమిట్, 500 వర్డ్స్ లిమిట్లో మీరు ఇంగ్లీష్ నుంచి మీ యొక్క లోకల్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయాలి. అలాగే మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఇది 50 మార్క్స్కి పెట్టడం జరుగుతుంది. టైం మనకి 1 అవర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క టైర్ 2 అనేది మనకి ఎస్ఏకి ఏసీఐఓకి చేంజ్ అవుతుంది. అండ్ దెన్ కమింగ్ టు టైర్ 3 ఏదైతే పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఉంటుందో ఏసీఐఓకి 100 మార్క్స్ ఉంటుంది, సెక్యూరిటీ అసిస్టెంట్కి 50 మార్క్స్ మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏసీఐఓ అండ్ సెక్యూరిటీ అసిస్టెంట్. ఒక ఐడియా, జస్ట్ అనే ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్.